గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ హిందీ స్పర్శ్ టెక్స్ట్ బుక్ పార్ట్ 1 నుంచి సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. బచేంద్రి పాల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ క్లైంబ్డ్ ఆన్ దిస్ మౌంట్ ఎవరెస్ట్. అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఒక మహిళ మొట్టమొదటిసారిగా ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కడం అన్నది జరిగింది. షీ ఈజ్ అవర్ బచేంద్రి పాల్. ఇప్పుడు మేడం గారి మాటల్లోనే, అంటే బచేంద్రి పాల్ గారి మాటల్లోనే ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖర ప్రయాణం గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర లెసన్ని బచేంద్రి పాల్ గారు తన ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ రాయడం అన్నది జరిగింది నాన్న. తన ద్వారా రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ యాత్రలో బచేంద్రి పాల్ గారు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు, రిమైనింగ్ టీమ్ మెంబర్స్తో ఏ విధంగా ఆ యాత్ర కొనసాగింది, ఆ ఎవరెస్ట్ మంచు పర్వతాన్ని ఎక్కడానికన్నా ముందు వీళ్ళు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే ఈ ప్రయాణం ఎన్ని రోజులు సాగింది, మధ్యలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ట్రబుల్స్ గురించి, అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్స్ గురించి మేడం మాటల్లోనే, అంటే బచేంద్రి పాల్ గారి మాటల్లోనే ఇక్కడ మనం వినడం అన్నది జరుగుతుందన్నమాట. దానికన్నా ముందు బచేంద్రి పాల్ గారికి సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. सी दैट इन्फॉर्मेशन. बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली जिले में बंपा गांव में 24 मई 1954 को हुआ. ఇక్కడ బచేంద్రి పాల్ గారి జన్మన ఉత్తరాంచల్లోని చమోలి జిల్లా, చమోలి డిస్టిక్లోని బంపా గావ్లో 24 మే 1954లో జరిగింది. बचेंद्री अपनी माँ हंसादेवी नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान है. हंसादेवी नेगी और किशन सिंह యొక్క మూడవ సంతానం बचेंद्री पाल गाరు. पिता पढ़ाई का खर्च उठाने में असमर्थ थे, अतः बचेंद्री को 8वीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. ఇక్కడ सिलाई कढ़ाई का अर्थ होता है सीविंग అండ్ ఎంబ్రాయిడరీ. అంటే ఏంటి, పూర్ ఫ్యామిలీ అవ్వడం కారణంగా బచేంద్రి గారి యొక్క ఫాదరు ఈమె యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫీజు పే చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఏవో చిన్న వర్క్స్ చేసుకుంటూ, అంటే ఏదైనా సరే సీవింగ్ వర్క్ కావచ్చు, లేదంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కుట్లు అల్లికలు, ఈ వర్క్స్ చేసుకొని ఆ వచ్చినటువంటి అమౌంట్తో ఆమె తన ఫీజును కట్టుకోవడం అన్నది జరిగేది. 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिताजी को उनके आगे की पढ़ाई के लिए सहमत किया. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత బచేంద్రి గారి యొక్క ఫాదర్ని ఇక్కడ వీళ్ళ ప్రిన్సిపల్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, నాన్న ఈ అమ్మాయిని ఫర్దర్ ఎడ్యుకేషన్కి పంపించేటటువంటి విధంగా కోఆపరేట్ చేయమని చెప్పి. కానీ వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ అందుకు సహకరించకపోయినప్పటికీ కూడా ఆమె నెక్స్ట్ ఎడ్యుకేషన్ అన్నది కంటిన్యూ చేయించాలని చెప్పి ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క రిక్వెస్ట్ అన్నమాట. बचेंद्री ने ऐसी विषम परिस्थितियों के बावजूद संस्कृत में MA और फिर B.Ed की शिक्षा हासिल की. బచేంద్రి గారి ఇంట్లో ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా రివర్స్గా ఉన్నప్పటికీ కూడా సాంస్క్రిట్లో MA మరియు B.Ed చేయడం కూడా కంప్లీట్ అయ్యింది. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. पर्वतारोही का अर्थ होता है पर्वत पर चढ़ने वाला. మొట్టమొదటి భారతీయ పర్వతారోహి అనేటటువంటి గొప్ప గౌరవం ఈ రోజున ఆమెకు దక్కడానికి గల కారణం ఆమె ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా ఆ లక్ష్య సాధనలో ఎంతో డెడికేషన్తో ఆ లక్ష్యం వైపు అడుగులు వేయడం ఏదైతే జరిగిందో ఈ రోజున ఇంత గొప్ప క్రెడిట్, గౌరవం ఆమె దక్కించుకోవడం అన్నది జరిగింది. అంటే భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది నాన్న? బచేంద్రి పాల్ గారు. మన ఇంట్లో మన ఎల్డర్స్ కూడా మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తుంటారు నాన్న. అంటే మన లైఫ్లో ఒక యాంబిషన్ అన్నది ఉండాలి, ఈ యాంబిషన్ని సాధించుకోవడానికి మనలో డెడికేషన్ అన్నది కంపల్సరీ. ఇలాంటి డెడికేషన్ ఉన్నప్పుడు మనం కూడా మన లైఫ్లో మన యాంబిషన్స్ని సక్సెస్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతామని చెప్పి మేడంని ఒక ఇన్స్పిరేషన్గా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. बचेंद्री को पहाड़ों पर चढ़ने का चाव बचपन से ही था. చావ్ కా అర్థ్ క్యా హై? ఇంట్రెస్ట్. అంటే బచేంద్రి పాల్ గారికి చిన్నప్పటి నుంచే ఈ మౌంటైన్స్ని ఎక్కేటటువంటి ఇంట్రెస్ట్ అన్నది ఉండేది. జబ్ ఇన్కా బడా బాయి ఇన్హే పహాడ్ పర్ చढ़ने से रोकता था और इनसे 6 साल छोटे भाई को पहाड़ पर चढ़ने के लिए उकसाता था. तब बचेंद्री को बहुत बुरा लगता था. ఈమె ఎప్పుడైనా సరే మౌంటైన్స్ ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బచేంద్రి పాల్ యొక్క బిగ్ బ్రదర్
అంటే పెద్దన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆమెని ఆ మౌంటైన్స్ ఎక్కద్దు అని చెప్పి స్టాప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈమె కన్నా 6 ఇయర్స్ చిన్నవాడైనటువంటి చిన్న తమ్ముడిని మాత్రం మౌంటైన్స్ ఎక్కేటటువంటి విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉండడం అన్నది జరిగింది. ఈ విషయం ఈమెకు చాలా కొంచెం ఫీల్ అయ్యేటటువంటి అంశంగా కూడా ఉండేది. అంటే బాధపడేది అనమాట. నాకన్నా చిన్నవాడైనటువంటి తమ్ముడినేమో అన్నయ్య ఏం చేస్తున్నారు నాన్న ఇక్కడ ఈ పర్వతాలు ఎక్కేటటువంటి వర్క్లో ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ నన్ను మాత్రం ఎందుకు ఈ విధంగా డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉండేది. वह सोचती थी कि बाई यह क्यों नहीं समझता कि जो काम छोटा भाई कर सकता है वह इसकी यह बहन भी कर सकती है. लोग लड़कियों को इतना कोमल नाजुक क्यों समझते हैं. ఎందుకు ఇక్కడ మా అన్నయ్య అర్థం చేసుకోవడం లేదు అంటే చిన్న తమ్ముడు ఏదైతే ఈ పర్వతాలను ఎక్కేటటువంటి వర్క్ అన్నది చేయగలడో అదే ఈ చెల్లెలు కూడా చేయగలదని చెప్పి అర్థం ఎందుకు చేసుకోలేకపోతున్నారు. పైగా ఇక్కడ ఉమెన్స్ అంటే అమ్మాయిలు అంటే ఎందుకు ఇంత సాఫ్ట్గా స్మూత్గా వాళ్ళను భావించడం అన్నది జరుగుతుంది, వీళ్ళు ఇంత సాఫ్ట్గా ఉంటారు, వీళ్ళు ఎక్కలేరని ఎందుకు వాళ్ళని డిస్కరేజ్ చేయడం అని చెప్పి ఈమె అనుకుంటూ ఉన్నారు. बहरहाल पहाड़ों पर चढ़ने की उनकी इच्छा बचपन में भी पूरी होती रही, क्योंकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताता था और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक और गांव में. जिस मौसम में परिवार नीचे तराई वाले गांव में आ जाता था उन महीनों में स्कूल जाने के लिए बचेंद्री को भी 5 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी. ఇక్కడ చిన్నప్పటి నుంచే ఈమెకి డిజైర్ ఏదైతే ఉందో మౌంటైన్స్ ఎక్కాలి అనేటటువంటి డిజైర్ ఫుల్ఫిల్ అవుతూ ఉండేదట. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో పరివార్ ఎక్కడుండేదనా ఈ మౌంటైన్స్ ఈ పర్వతాల మీద ఈ ఎత్తైనటువంటి పర్వతాల మీద వాళ్ళకు నివాసం అన్నది ఉండేది. కానీ కొన్ని సీజన్స్లో ఏమైపోయేది వీళ్ళు ఆ మౌంటైన్ కింద ఉన్నటువంటి ప్లేస్లో వచ్చి ఉండాల్సి వచ్చేది. బికాజ్ ఆఫ్ ద సీజనల్ చేంజ్ అయినప్పుడు ఆ విలేజ్లో ఉన్నటువంటి పర్సన్స్ అంతా అంటే ఆ మౌంటైన్ మీద ఉన్నటువంటి వాళ్ళు నివాసం ఏర్పరచుకొని ఉంటారు కదా, వాళ్ళంతా ఆ మౌంటైన్ దిగువ ప్రాంతంలో వచ్చి ఉండేవాళ్ళు. అప్పుడు ఈమె చదువుకోవడం పర్పస్గా ఎవ్రీడే ఏం చేయాల్సి వచ్చేది ఆ మౌంటైన్స్ని ఎక్కడం, అటు సైడ్ ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఆ మౌంటైన్ని దిగడం అన్నది జరుగుతూ ఉండేది. ఈ విధంగా బచేంద్రి పాల్ గారి ఫ్యామిలీ ఆ కొండ ప్రాంతం మీద అలానే ఆ కొండ దిగువ ప్రాంతం మీద ఉండేటటువంటి సమయాలలో ఈమె చదువు కోసం ఎప్పుడైతే ఆ పర్వతాన్ని ఎక్కడం దిగడం చేసేటటువంటి సమయంలోనే ఈమె యొక్క డిజైర్స్ కొద్దిగా ఫుల్ఫిల్ అవుతూ వచ్చున్నాయన్నమాట. इधर बचेंद्री की पढ़ाई पूरी हुई, उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की खोज शुरू की. बचेंद्री इस अभियान दल में शामिल हो गई. ఎప్పుడైతే బచేంద్రి పాల్ గారి ఎడ్యుకేషన్ అన్నది కంప్లీట్ అయిందో అప్పుడు మన ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరెస్ట్ పైకి ఎక్కేటటువంటి సాహసవంతులైనటువంటి మహిళలను వెతకడం స్టార్ట్ చేశారు. అంటే ఈ ఎవరెస్ట్ పర్వతారోహకులు అనమాట, ఎవరైనా సాహసవంతులు ఉన్నారా అని చెప్పి వెతుకుతున్నప్పుడు వెంటనే ఇక్కడ బచేంద్రి పాల్ గారు వెళ్ళి ఆ టీంలో జాయిన్ అయిపోవడం అన్నది జరిగింది. ఎందుకంటే మేడం గారికి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి డిజైర్ ఈ మౌంటైన్స్ ఎక్కాలి అని చెప్పి, కాబట్టి ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే ఈమె కూడా వెళ్ళి ఆ టీంలో జాయిన్ అయిపోయారనమాట. ट्रेनिंग के दौरान बचेंद्री 7,500 मीटर ऊंची मान चोटी पर सफलतापूर्वक चढ़ी. कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళకి అగైన్ మౌంటైన్ ఫౌండేషన్ వాళ్ళు ఒక చిన్న ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు నాన్న. ఈ ట్రైనింగ్లో భాగంగా 7,500 మీటర్స్ 7,500 మీటర్ ఊంచి మాన్ చోటీ పర్ అంటే ఈ 7,500 మీటర్స్ ఉన్నటువంటి మెయిన్ మౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా కూడా ఈమె రీచ్ అయ్యారనమాట. కొన్ని నెలల ట్రైనింగ్ తర్వాత ఇక్కడ ఒక టీం రెడీ అవ్వడం అన్నది జరిగింది మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఇక్కడ ఎక్కడం కొరకు. ఇప్పుడు ఆ టీంతో పాటు ఎవరు వెళ్తున్నారు, మన ఇండియాకి సంబంధించినటువంటి బచేంద్రి పాల్ గారు కూడా వెళ్ళడం జరుగుతోంది. बचेंद्री ने एवरेस्ट विजय की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही क्रमबद्ध किया है. ఇక్కడ బచేంద్రి పాల్ గారు స్వయంగా తన ద్వారానే ఈ ఎవరెస్ట్ శిఖర యాత్ర గురించి రాయడం అన్నది జరిగింది నాన్న. ప్రస్తుత అంశ ఉసి వివరణ में से लिया गया है. ప్రస్తుతం మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఈ పాఠం ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర కూడా బచేంద్రి పాల్ గారు రాసినటువంటి దాని నుంచే తీసుకోవడం జరిగింది. यह लोमहर्षक अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के पल पल का ब्यौरा बयान करता है. इसे पढ़ते हुए ऐसा लगता है मानो पाठक भी उनके कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहा हो. खतरा का अर्थ क्या है, डेंजर.
ఇక్కడ చూడండి అన్న, బయాన్ కర్ణ టు డిస్క్రైబ్. బచేంద్రి పాల్ గారు ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని, ఆ పర్వతాన్ని ఎక్కిన తర్వాత అక్కడ మన త్రివర్ణ పతాకం అంటే మన జాతీయ జెండాని ఎగరవేసేటటువంటి సమయం కావచ్చు, ఏ విధంగా ఆమె ఆ శిఖరాన్ని ఎక్కుతూ వచ్చారనేటటువంటి అంశాలన్నీ కూడా ప్రతి సెకండ్కి సంబంధించి మనకు నీట్గా ఇక్కడ డిస్క్రైబ్ చేయడం అన్నది జరిగిందనమాట. ఎప్పుడైతే మనం ఆ అంశాలు అంటే ఈమె ఏ విధంగా ఆ యాత్ర కొనసాగించారు అనేటటువంటి విషయాన్ని మనం చదువుతూ వస్తామో, మనల్ని కూడా ఆమె అడుగులో అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. అంటే ఆమె జర్నీ ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ మనకు బచేంద్రి పాల్ గారు డిస్క్రైబ్ చేశారు నాన్న. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఆమె ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆమె టీం మెంబర్స్ ఎలా ఉన్నారు, టీం మెంబర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఆమెకి ఏ విధంగా ఇన్స్పైర్ అవుతూ ఆ పైకి ఎక్కడం అన్నది జరిగింది. ఇవన్నీ మనకు తెలియచెప్తున్నప్పుడు మనము కూడా ఆమెతో పాటుగా ఈ ఎవరెస్ట్ శిఖర యాత్రను చేసినటువంటి విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరిగింది. లెసన్లోకి వెళ్ళడానికన్నా ముందు ఈ విధంగా బచేంద్రి పాల్ గారికి సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. దెన్ కమింగ్ టు ద జనరల్ పాయింట్స్, ఈ మౌంట్ ఎవరెస్ట్, ఈ హిమాలయాస్లో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటటువంటి పీక్ ఏదైతే ఉందోనన్నా ప్రజెంట్ మనకి నేపాల్లో ఉండడం అన్నది జరిగిందనమాట. ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటటువంటి పీక్ ఎక్కాలి అన్నప్పుడు మనం ఈ నేపాల్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇక్కడ ఎక్కడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ అనమాట ఎవరు ఈ మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కారు అన్నప్పటికీ ఎడ్మండ్ హిల్లరీ అండ్ తేన్జింగ్ నార్గే. ఎవరినైనా ఎడ్మండ్ హిల్లరీ అండ్ తేన్జింగ్ నార్గే అనేటటువంటి వాళ్ళు మే 29, 1953లో ఈ మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఫస్ట్ ఎక్కినటువంటి పర్సన్స్. అలానే ఉమెన్స్ అయితే జుంకో టాబే, ఎవరినైనా జుంకో టాబే జపనీస్ ఉమెన్, ఫస్ట్ ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ. దెన్ మన భారతీయులు, మన భారతదేశం వైపు చూసినప్పుడు బచేంద్రి పాల్ గారు, షీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఉమెన్ హూ క్లైంబ్డ్ ద మౌంట్ ఎవరెస్ట్. 8,849 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఈ మంచు పర్వతాన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ గారు. देन कमिंग टू द लेसन, एवरेस्ट अभियान दल 7 मार्च को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज से चल दिया। एक मजबूत अग्रिम दल बहुत पहले ही चला गया था, जिससे कि वह हमारे बेस कैंप पहुंचने से पहले दुर्गम हिमपात के रास्ते को साफ कर सके। काठमांडू इज़ द कैपिटल ऑफ नेपाल। అలానే హిమపాత్ का अर्थ होता है बर्फ का गिरना। दुर्गम కఠిన మార్గ్ అంటే ఎవరెస్ట్ ఎక్కేటటువంటి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నుంచి కాఠ్మండూకు 7th మార్చ్న హవాయి జహాజ్కి ద్వారా అంటే ఏరోప్లేన్ ద్వారా వెళ్ళడం అనేది జరిగింది. వీళ్ళు వెళ్ళడానికన్నా ముందే ఎక్ మజ్బూత్ అగ్రిమ్ దల్, అగ్రిమ్ కా అర్థ హోతా హై పహలా, అంటే వీళ్ళకన్నా ముందుగానే ఒక గ్రూప్ ఒక టీం అన్నది అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్ అంటే అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి మార్గాలు లేకుంటే ఈ మంచుతో కూడినటువంటి దారులు ఏవైతే ఉన్నాయో ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటటువంటి వాళ్ళ కొరకు అక్కడ క్లీన్ చేయడము, ఆ ఏరియా రాస్తేకో సాఫ్ కర్ రహీ హై అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియానంతా కూడా నీట్ చేయడానికి ఒక టీం ముందుగానే బయలుదేరడం అన్నది జరిగింది. नमचे बाजार शेरपा लैंड का एक सर्वाधिक महत्वपूर्ण नगरीय क्षेत्र है। अधिकांश शेरपा इसी स्थान तथा यहीं के आसपास के गांवों के होते हैं। यह नमचे बाजार ही था जहां से मैंने सर्वप्रथम एवरेस्ट को निहारा, जो नेपालियों में सागर माता के नाम से प्रसिद्ध है। मुझे यह नाम अच्छा लगा। ఇక్కడ చూడండి అన్న, నిహార్ని కా అర్థ క్యా హై దేఖ్నా. ఆ షేర్పా ల్యాండ్ అనేటటువంటి ప్లేస్లో ఈ నమచే బాజారు చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ మంది షేర్పా అంటే ఏంటి, ఈ నేపాలీస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రైబ్ అంటే ఈ మంచు పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ని ఏమంటాం మనం, షేర్పా లోగ్ అంటాం. వీళ్ళు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటూ ఉంటారనమాట. ఈ నమ్చే బాజార్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం అన్నది జరుగుతూ ఉంటుంది. బచేంద్రి పాల్ గారు ఈ నమ్చే బాజార్, ఈ షేర్పా ల్యాండ్లో ఉన్నటువంటి ఈ నమ్చే బాజార్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆ మౌంట్ ఎవరెస్ట్ని చూడడం అన్నది జరిగింది. అంటే ఫస్ట్ టైం ఆమెకు అక్కడ నుంచి ఆ మౌంట్ ఎవరెస్ట్ కనిపించింది అనమాట. ఎందుకంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటటువంటి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచేనా. నేపాలీలు ఈ మౌంట్ ఎవరెస్ట్ని ఏమని పిలిచేవాళ్ళనా, సాగర్ మాత. ఆ పేరు కూడా బచేంద్రి పాల్ గారికి చాలా బాగా అనిపించడం కూడా జరిగింది. వాట్ ఈస్ ద నేమ్, సాగర్ మాత. एवरेस्ट की तरफ गौर से देखते हुए मैं एक भारी बर्फ का बड़ा फूल प्लूम देखा, जो पर्वत शिखर पर लहराता एक ध्वज सा लग रहा था.
ఇక్కడ ఎవరెస్ట్ వైపు ఆమె చాలా కీన్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఒక పెద్ద మంచుగడ్డ అన్నది ఇక్కడ భారీ బర్ఫ్కా ఎక్ బడా ఫూల్ అంటే ఒక ఫ్లవర్ ఆకారంలో, ఒక పువ్వు ఆకారంలో, ఒక ప్లూమ్ లాగా ఏది కనిపిస్తుంది నాన్న, ఒక మంచుగడ్డ అన్నది కనిపిస్తుంది. అది పర్వత శిఖరం మీద ఏ విధంగా ఉందంట, ఒక ధ్వజ్కా అర్థ క్యా హై జెండా, ఒక జెండా లాగా ఇలా కదులుతున్నట్టుగా ఆమెకు అనిపించడం అన్నది జరిగింది. मुझे बताया गया कि यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता था, क्योंकि तेज हवा से सूखा बर्फ पर्वत पर उड़ता रहता था. बर्फ का यह ध्वज 10 किलोमीटर या इससे भी लंबा हो सकता था. शिखर पर जाने वाले प्रत्येक व्यक्ति को दक्षिण पूर्वी पहाड़ पर इन तूफानों को झेलना पड़ता था, विशेषकर खराब मौसम में. ఇక్కడ చూడండి, దాని గురించి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద 150 కిలోమీటర్స్ వేగంతో గాలులు అన్నవి వీస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడ ఏదైతే ఈ డ్రై ఐస్ అన్నది ఉందో అది ఈ విధంగా పైకి గాలిలో లేచి ఒక ప్లూమ్ లాగా అంటే ఒక ఫ్లవర్ ఆకారంలో ఈ విధంగా ఒక జెండా కదిలినట్టుగా కదులుతోందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. జనరల్గా ఇది ఎంత దూరం వరకు స్ప్రెడ్ అవుతుందంట, ఈ విధంగా ఒక 10 కిలోమీటర్ల వరకు అది స్ప్రెడ్ అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు దక్షిణ పూర్వీ పహాడం పర్ అంటే సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ కొండల మీద వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎన్నో మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఇక్కడ వాతావరణం అంతా కూడా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈమెకు చెప్పడం జరిగింది. యహ్ ముझे डराने के लिए काफ़ी था, फिर भी मैं एवरेस्ट के प्रति विचित्र रूप से आकर्षित थी और इसकी कठिनतम चुनौतियों का सामना करना चाहती थी. चुनौती का अर्थ होता है चैलेंज. అంటే నన్ను భయపెట్టడానికి ఇదొక్క విషయం చాలు. అంటే అది చూసినప్పుడు అంత పెద్ద అంటే ఒక 10 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయినటువంటి ఒక మంచుగడ్డ ఒక ధ్వజ్ లాగా అంటే ఒక జెండా లాగా అక్కడ కదులుతున్నట్టు అనిపిస్తోంది. అంటే జనరల్గా ఇలాంటి మంచు తుఫాన్లన్నీ కూడా ఇక్కడ కామన్ అని చెప్తున్నప్పుడు అదొక్క విషయం చాలు ఇక్కడ బచేంద్రిపాల్ గారు భయపడడానికి. అయినప్పటికీ కూడా ఆమె భయపడకుండా ఏదో ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అండ్ అట్రాక్షన్ ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేలాగా ఆమెలో ఉండడం అన్నది జరిగిందనమాట. అందుకే ఆమె అంటున్నారు, ఇలాంటి ఛాలెంజెస్ని ఎన్నైనా సరే ఎదుర్కొని నేను ఈ మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. जब हम 26 मार्च को पायरीच पहुंचे, हमें हिमस्खलन के कारण हुई एक शेरपा कूली की मृत्यु का दुखद समाचार मिला. कुंभू हिमपात पर जाने वाले अभियान दल के रास्ते के बाईं तरफ सीधी पहाड़ी के दसकने से लोसे की ओर से एक बड़ी बर्फ की चट्टान नीचे खिसक आई थी. 16 शेरपा कुलियों का दल में से एक की मृत्यु हो गई और 4 घायल हो गए थे. हिमस्खलन का अर्थ होता है बर्फ का खिसकना. అంటే ఏంటి ఇక్కడ 26 మార్చ్కి ఈ పైరీచ్ రీచ్ అవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక షేర్పా కూలీ ఎవరైతే ఉన్నారో ఈ హిమస్ఖలన్ ద్వారా అంటే ఏంటి పెద్ద మంచు చర్యలు ఈ మంచుగడ్డలు ఏవైతే ఉన్నాయో వెరగడం ద్వారా ఏమైపోయిందంట నాన్న అతను మరణించడం జరిగింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకు రీచ్ అయ్యింది. ఎప్పుడైతే ఈ మంచు పర్వతం ఈ కుంభు హిమపాత్ దగ్గర ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పెద్ద మంచు శిఖరం అన్నది కదలడం కారణంగా ఇక్కడ ఏమైపోయింది లోహ్సే అనేటటువంటి దాని దగ్గర కూడా ఈ మంచు శిఖరాలన్నీ కూడా విరిగి పడిపోవడం అన్నది జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి 16 మంది ఈ షేర్పా కూలీలలో ఒకరు చనిపోయారు, అలానే 4గురికి దెబ్బలు తగిలాయని చెప్పి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ इस समाचार के कारण अभियान दल के सदस्यों के चेहरे पर छाए अवसाद को देखकर हमारे नेता कर्नल कुल्लर ने स्पष्ट किया कि एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. అంటే ఈ కుంభు హిమపాత్ దగ్గర జరిగినటువంటి ఈ హిమస్ఖలన్ వల్ల ఒక షేర్పా కూలీ మృతి చెందాడు. అదేవిధంగానే ఒక 4 దెబ్బలు తగులున్నాయని చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఈ టీం మెంబర్స్ అందరి ఫేసెస్ మీద అవసాద్ కా అర్థ హోతా హై ఉదాసి ఒక సారో ఒక బాధ అన్నది స్ప్రెడ్ అయిపోయింది నాన్న. అప్పుడు ఈ టీంకి నేత అంటే లీడర్ అయినటువంటి కర్నల్ కుల్లర్ గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇది ఒక గొప్ప మిషన్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఈ శిఖరాన్ని ఎక్కడం అనేది ఒక గొప్ప మిషన్. ఇక్కడ ఎన్నో డేంజర్స్తో కూడుకొని ఉంటుంది. ఇదేమంత ఈజీతో మనం అచీవ్ చేసేటటువంటి టాస్క్ అయితే కాదు. అంటే ఖత్రోన్ సే బరాహై అంటే ఎన్నో డేంజర్స్తో కూడుకున్నటువంటిది.
ఫైనల్గా ఒక్కొక్కసారి మనం మన డెత్తో కూడా పోరాడాల్సి వస్తుంది. ఆ సమయంలో మనం మన చావుని కూడా సహజంగానే స్వీకరించాలి అని చెప్పి ఎవరన్నారు ఇక్కడ? లీడర్ అయినటువంటి कर्नल कुल्लर వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఈ విధంగా చెప్పారు. उपनेता प्रेमचंद जो अग्रिम दल का नेतृत्व कर रहे थे 26 मार्च को पैरिस लौट आए. उन्होंने हमारी पहली बड़ी बाधा कुंभ हिमपात की स्थिति से हमें अवगत कराया. ఉపనేత అంటే ఏంటి? ఒక సబ్ లీడర్ అంటే ఒక సెకండ్ లీడర్ అనమాట. ఆల్రెడీ ఒక అగ్రిమ్ దల్ అంటే వీళ్ళు వెళ్ళడానికన్నా ముందు, బయలుదేరడానికన్నా ముందు ఒక టీం వెళ్ళడం జరిగింది. ఆ టీం ఏం చేస్తున్నారు నాన్న? వీళ్ళు వెళ్ళేటటువంటి దారిని అంతా కూడా క్లీన్ చేస్తూ వస్తున్నారు. ఆ టీంకి లీడర్ అయినటువంటి ప్రేమ్చంద్ గారు ఇప్పుడు ప్యారిస్ అంటే ఈ ప్యారిస్కి 26న రిటర్న్ అయ్యి ఈ విషయాన్ని వీళ్ళకు ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తున్నారనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ కుంభు హిమపాత్ యొక్క సిచ్యువేషన్స్ని వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారో చూద్దాం. ఉన్హోనే కహా కి ఉన్కే దల్ నే క్యాంప్ 6000 మీటర్. ఇక్కడ చూడండి అన్న, క్యాంప్ 1 ఎన్ని మీటర్స్ మా? ఇక్కడ 6000 మీటర్స్ దగ్గర ఉన్నది క్యాంప్ 1. 8849 మీటర్స్ హైట్ ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఇక్కడ బేస్ క్యాంప్ 1 అన్నది 6000 మీటర్స్ దగ్గర ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఈ విషయం ఎవరు డిస్క్రైబ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు? ప్రేమ్చంద్ గారు, ఉపనేత ప్రేమ్చంద్. जो हिमपात के ठीक ऊपर है वहाँ तक का रास्ता साफ कर दिया है. उन्होंने यह भी बताया कि पुल बनाकर, रस्सियाँ बांधकर तथा झंडियों से रास्ता चिन्हित कर सभी बड़ी कठिनाइयों का जायजा ले गया. ప్రేమ్చంద్ గారు ఏమంటున్నారంటే నాన్న, ఇప్పుడు ఈ 600 మీటర్స్ వరకు ఉన్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళడానికి పుల్ అంటే కొన్ని బ్రిడ్జెస్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది జరిగింది. అలానే కొన్ని తాళ్లను రసియా బాంధకర్ కొన్ని తాళ్ళు కట్టున్నారనమాట. అంతేకాకుండా కొన్ని ఫ్లాగ్స్ని ఇక్కడ పెట్టి దారిని సూచిస్తూ వచ్చారు. అంటే ఏ మార్గంలో వీళ్ళు వెళ్ళేటటువంటి టీం వెళ్ళాలి అని చెప్పి ఈ 600 మీటర్స్ వరకు క్లీన్ చేశారు. అలానే అక్కడ చిన్న ఇప్పుడు ఎక్కేటప్పుడు చిన్న ఇవి బ్రిడ్జెస్ లాగా, అలానే ఏంటి ఒక తాళ్ళు కట్టడం కానీ, లేదంటే ఏంటి ఇక్కడ వెళ్ళేటటువంటి దారిని సూచిస్తూ చిన్న జెండాలను అక్కడ పాతడం అన్నది జరిగిందనమాట. उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ की नदी है और बर्फ का गिरना अभी जारी है. हिमपात में अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक के किए गए सभी काम व्यर्थ हो सकते हैं और हमें रास्ता खोलने का काम दोबारा करना पड़ सकता है. అంతేకాకుండా ఈ విషయం మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రేమ్చంద్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ గ్లేషియర్ బర్ఫ్కి నది, ఇక్కడ ఉన్నటువంటి గ్లేషియర్ బర్ఫ్కి నది నుంచి జస్ట్ ఇంకా ఇప్పుడు ఆ స్నో ఏదైతే ఉందో, ఆ పెద్ద మంచు పర్వతం ఏదైతే ఉందో కింద పడడం అన్నది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఏవైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇక్కడ అనుకూలించలేదనుకోండి, ఇప్పటి వరకు ఈ క్లీన్ చేసినటువంటి వర్క్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. అగైన్ మీరు వెళ్ళేటప్పుడు ఆ మార్గాన్ని ఏం చేసుకోవాలన్నా ఇక్కడ క్లీన్ చేసుకుంటూ నీట్గా సెట్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఎందుకు? ఆ గ్లేషియర్ నది ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మంచు తుఫాన్లు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయన్నమాట. కాబట్టి ఆ సమయంలో ఆల్రెడీ సెట్ చేసినటువంటిది రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు? ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సహకరించినప్పుడు అప్పుడు మీరు వెళ్ళేటటువంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది నాన్న? అగైన్ మరి అన్ని కండిషన్స్ని అక్కడ సెట్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రేమ్చంద్ గారు వీళ్ళకు అవేర్నెస్లో భాగంగా కలిగించడం అన్నది జరిగింది. बेस कैंप में पहुंचने से पहले हमें एक और मृत्यु की खबर मिली. जलवायु अनुकूल ना होने के कारण एक रसोई सहायक की मृत्यु हो गई थी. निश्चित रूप से हमें आशाजनक स्थिति में नहीं चल रहे थे. ఇక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉండడం కారణంగా ఇక్కడ వచ్చినటువంటి ఒక కిచెన్ హెల్పర్ ఎవరైతే ఉన్నారో అతను మరణించాడనమాట. కాబట్టి ఆ విషయాలన్నీ తెలిసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ మన కండిషన్స్ ఏ విధంగా కూడా ఆశాజనకంగా లేవు అని చెప్పి ఫీల్ అవుతూ వచ్చారు. एवरेस्ट शिखर को मैंने पहले 2 बार देखा था, लेकिन एक दूरी से बेस कैंप पहुंचने पर दूसरे दिन मैंने एवरेस्ट पर्वत तथा इनके अन्य श्रेणियों को देखा. ఇప్పటి వరకు మేడం గారు ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని 2 టైమ్స్ చూస్తున్నారు నాన్న, కానీ దూరం నుంచి చూశారు. ఫస్ట్ టైం ఎలామా? దూరం నుంచి చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ బేస్ క్యాంప్కు రీచ్ అయ్యారో నెక్స్ట్ డే ఏంటి? ఎవరెస్ట్ పర్వతాన్ని, అలానే అక్కడ ఉన్నటువంటి హిమాలయన్ పర్వత శ్రేణులన్నింటినీ కూడా కొద్దిగా దగ్గర నుంచి చూడడం అన్నది జరిగింది.
मैं बहुचंकी होकर कड़ी रह गई और एवरेस्ट लोथ से और नुस्से की ऊंचाइयों से गिरी బర్ఫీలి టేడీ మేడీ నది को నిహార్తి రహి. అంటే చాలా దగ్గరగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారనమాట. ఎవరెస్ట్, లోసే, నుస్సే ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ హైట్గా ఉన్నటువంటి మౌంటైన్స్ మంచుతో కప్పబడి ఉన్నాయి. వీటిని దగ్గరగా చూస్తూ చాలా ఆశ్చర్యపోవడం, అలానే ఎక్కువసేపు వాటిని చూడడం అన్నది జరిగింది. हिमपात अपने आप में एक तरह से बर्फ़ के खंडों का अव्यवस्थित ढंग से गिरना ही था. అంటే ఈ హిమపాతం ఏదైతే ఉందో ఇక్కడ మంచుతో నిండి ఉండి అవ్యవస్థిత డంగ్ అంటే అస్తవ్యస్తంగా పైనుంచి కిందికి పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. हमें बताया कि ग्लेशियर के बहने से अक्सर बर्फ़ में हलचल हो जाती थी, जिससे बड़ी बड़ी बर्फ़ की चट्टानें तत्काल गिर जाया करती थी और अन्य कारणों से भी अचानक प्रायः खतरनाक स्थिति धारण कर लेती थी. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ గ్లేషియర్, ఈ పెద్ద మంచు తుఫాను గ్లేషియర్ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు ఒక పెద్ద హల్చల్ అన్నది క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద మంచు గడ్డలు అన్నవి ఇక్కడ పడడం అన్నది జరుగుతుంది. మనల్ని ఒక డేంజరస్ కండిషన్స్లోకి అవి తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. सीधे धरातल पर दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिम विदर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावन था. అంటే ఆ మంచు పర్వతాలు కింద పడ్డము, అలానే హిమ్ విదర్ కా అర్థ హోతా హై ఐస్ ఫిషర్స్. అంటే ఏంటంటే ఈ మంచుల కిందికి పడినప్పుడు ఈ పెద్ద పెద్ద గ్యాప్స్ రావడం, ఇవన్నీ వింటుంటేనే చాలా భయానకంగా అనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ప్రాణహాని కలిగేటటువంటి విధంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ భయపడుతూ ఉన్నారు. इससे भी ज़्यादा भयानक इस बात की जानकारी थी कि हमें संपूर्ण प्रवास के दौरान हिमपात लगभग 1 दर्जन आरोहियों और कूलियों को प्रतिदिन छूता रहेगा. ఆరోహి కా అర్థ హోతా హై ఊపర్ చడినే వాలా. అంటే ఇక్కడ ఇంకా భయంకరమైనటువంటి విషయం, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సంపూర్ణ ప్రవాస్ అంటే ఈ కంప్లీట్ యాత్ర, ప్రవాస్ కా అర్థ క్యా హై, ఈ జర్నీ. ఈ కంప్లీట్ జర్నీలో ఈ హిమపాతం ఏదైతే ఉందో అప్రాక్సిమేట్ దర్జన్ కా అర్థ క్యా హై, డజన్, ఒక డజన్ మంది ఈ ఎక్కేటటువంటి మౌంటైన్ క్లైంబర్స్ కావచ్చు, కూలీలు కావచ్చు, వీళ్ళందరినీ ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఇక్కడ ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల ద్వారా ఇబ్బంది పెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. दूसरे दिन नए आने वाले अपने अधिकांश सामान को हम हिमपात के आधे रास्ते तक ले गए. అంటే సెకండ్ డే ఏమైంది నాన్న, ఎక్కువ సామాను వాళ్ళే గ్యాదర్ చేసుకొని పైకి ఎక్కేటటువంటి వాళ్ళు తీసుకెళ్లాల్సినటువంటి కండిషన్స్ ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ మార్గంలో ఎవరైతే వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ జర్నీని, వాళ్ళ సామాను వాళ్ళే ఎక్కువగా పైకి తీసుకెళ్లాలనేటటువంటి కండిషన్స్ ఇప్పుడు రీచ్ అయ్యి ఉన్నాయి. डॉक्टर मीनू मेहता ने हमें एल्यूमिनियम की सीढ़ियों से अस्थायी पुलों का बनाना, लट्टों और रस्सियों के उपयोग, बर्फ़ के आड़ी तिरछी दीवारों पर रस्सियों को बांधना और हमारे अग्रिम दल के अभियांत्रिकी कार्यों के बारे में हमें विस्तृत जानकारी दी. ఇక్కడ చూడండి నాన్న, अभियांत्रिकी का अर्थ होता है तकनीकी, टेक्नोलॉजी, विस्तृत विस्तार पूर्वक. ఇక్కడ డాక్టర్ మీనూ మెహతా గారు అల్యూమినియంతో స్టెప్స్ ఏర్పాటు చేసుకోవడం, అంటే ఐస్ మీద ఇలా కన్స్ట్రక్ట్ చేయడం, అంటే చిన్న చిన్న స్టెప్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోవడం, లేదంటే ఏంటి ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకొని దాని పైకి ఎక్కేటటువంటి సపోర్ట్ ఏ విధంగా తీసుకోవాలి, అలానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ రోప్స్ యొక్క సహాయంతో ఏ విధంగా ఈ మంచు పర్వతాన్ని ఎక్కాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మీనూ మెహతా గారి ద్వారా చెప్పడం అన్నది జరిగింది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అభియాంత్రికీ కార్య అంటే ఏంటన్నా ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటి మీద కూడా ఈమె అవేర్నెస్ అన్నది క్రియేట్ చేశారనమాట. ఇది ఇంత సెకండ్ డే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ तीसरा दिन हिमपात से कैंप 1 तक सामान ढोकर चढ़ाई का अभ्यास करने के लिए निश्चित था. అంటే ఏంటి, థర్డ్ డే ఇంకా వాళ్ళ లగేజ్, వాళ్ళ సామాన్ అంతా తీసేసుకొని ప్యాక్ చేసుకొని ఇక్కడ క్యాంప్ 1 దాకా రీచ్ అవ్వాలి అనేటటువంటిది ఫిక్స్ అయ్యి ఉందన్నమాట. రీతా గోంబు తథా మై సాత్ సాత్ చల్ రహే తే. ఇక్కడ బచేంద్రి పాల్ గారితో పాటుగా ఇంకా ఎవరు ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నారనా, రీతా గోంబు. हमारे पास एक वाकी टाकी था जिससे हम अपने हर कदम की जानकारी बेस कैंप पर दे रहे थे. వీళ్ళతో పాటు ఒక వాకీ టాకీ తీసుకొని వచ్చున్నారు. ఆ వాకీ టాకీ ద్వారా వీళ్ళ యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేస్ క్యాంప్కి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది.
कर्नल कुल्लर उस समय खुश हुए जब हमने उन्हें अपने पहुंचने की सूचना दी क्योंकि कैंप 1 पर पहुंचने वाली केवలం 2 ही महिलाएं थी। ఇక్కడ కర్నల్ కుల్లర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటటువంటి మిషన్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయిందో ఇందులో ఇప్పటి వరకు కంటిన్యూ అయినటువంటి మహిళలు వీళ్ళిద్దరే కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు బేస్ క్యాంప్ 1కి రీచ్ అయ్యారనేటటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగానే अंगदोर्जी, लोपसांग और गगन बिस्सा अंततः साउथ कोल पहुंच गए और 29 अप्रैल को 7,900 मीटर पर उन्होंने कैंप 4 लगाया. यह संतोषजनक प्रगति थी. ఇక్కడ వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఎవరున్నారన్నా అంగ్దోర్జీ, లోప్సాంగ్, గగన్ బిస్సా వీళ్ళు ఆల్రెడీ సౌత్ కోల్కి రీచ్ అయిపోయినారు. 29 ఏప్రిల్కి 7,900 మీటర్స్ దగ్గర క్యాంప్ 4 అన్నది క్రియేట్ చేయడం, క్యాంప్ 4 దాకా రీచ్ అవ్వడం అన్నది జరిగింది. ఇది ఒక హర్షించదగినటువంటి విషయం. 8,849 మీటర్స్ యొక్క ఈ ప్రయాణంలో అంగ్దోర్జీ, లోప్సాంగ్ ఆర్ గగన్ బిస్సా ఇప్పటికే సౌత్ కోల్ దగ్గరికి రీచ్ అయిపోయి 7,900 మీటర్స్ దగ్గర ఒక క్యాంప్ 4ని ఏర్పాటు చేయడం అన్నది హ్యాపీనెస్ని అందించేటటువంటి ఒక విషయంగా ఇక్కడ పేర్కొంటూ వచ్చారు. ఈ వీడియోలో ఇప్పటిదాకా ఇక్కడ బచేంద్రిపాల్ గారు అలానే రీతు గోంబు గారు క్యాంప్ 1 దాకా రీచ్ అయ్యి ఉన్నారు. అలానే అంగ్దోర్జీ, లోప్సాంగ్ ఆర్ గగన్ బిస్సా గారు సౌత్ కోల్ దగ్గర క్యాంప్ 4ని ఏర్పాటు చేయడం కూడా ఒక హ్యాపీనెస్ని కలిగించేటటువంటి విషయంగా పేర్కొనేదాకా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ లెసన్ని కంటిన్యూ చేద్దాం. నౌ సైనింగ్ ఆఫ్.